హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. ఇదేంటో తెలుసా? చూడండి స్కిన్ ఎలా ఉందో. దూపుడు గొర్రె మాంసం అటండి. ఇది దూపుడు గొర్రె మాంసం. ఇది మనం మా ఫ్రెండ్ వాళ్ళు పోతుని వేసుకున్నారటండి. వాళ్ళు ఎక్కడో ముక్కుబడికి వేసుకున్నారట. వాళ్ళు ఏం చేశారంటే, తను వండిన కర్రీ అంటే నాకు నచ్చదులండి. ఎందుకంటే ఎక్కువ కారం వేస్తామట. మన కారాలే అంత పెద్ద పడవో, అందుకనేసి నన్ను వండుకోమని. నాకు 1 కిలో ఉంటుందండి. మొత్తం కిలో 800 పైన ఉంటుందండి. కిలో దూపుడు గొర్రె మాంసం 700 నుంచి 800 ఉంటుంది. మటన్ కూడా అంతే కదా, కానీ దీని స్పెషల్ వేరేగా ఉంటుందండి. దీన్ని శుభ్రంగా తోలు తీసేసి, అదే మొత్తం ఎంటుకలు అవి శుభ్రంగా తీసేసి దీన్ని ఇలా కాల్చేస్తారటండి. ఇది కోడిని కాల్చినట్టు కాల్తేనే దీని ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కోసేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది. అదే మేక అనుకోండి, అదొక రకం నాచు గుంపులా వస్తుంది కోస్తుంటే. ఇది అలా కాదు, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే దీన్ని కాల్చి కోస్తారు కదా, కర్రీ కూడా ఆ ఫ్లేవర్ బాగా కనిపిస్తుంది, తినటానికి బాగా అనిపిస్తుంది. దూపుడు గొర్రె మాంసం అండి. ఇది ఏ తినాలని ఉంటే తినేయాలండి. మనం సంపాదించి ఎవరికో, మన ముదుమానవరాలకి కాదు, పోతే పోనీ సంపాదించుకోవాలి, నచ్చింది తినాలి. అంతేగాని మా మనవల కోసం దాసేస్తానంటే నోరు కట్టుకొని ఎందుకంటే బతకడం. మళ్ళీ జన్మ ఉందో లేదో, మీ ఆశలు చంపుకొని, మీ కడుపు చంపుకొని ఏం బతకక్కర్లా. మీకు ఏది తినాలంటే తినండి. 4 రూపాయలు అనుకోండి, మీకు నచ్చిన కొరకు తినేయండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే తిన్నామో అది మాత్రమే మనకు దక్కేది. మనకు కూడా డబ్బు రాదు, బంగారం రాదు, మంచాలు రావు, ఏసీలు రావు, కనీసం మన కడుపు పుట్టినోళ్ళు కూడా రారు. మనకు కూడా ఆ కాల్చేస్తారు, వచ్చేస్తారు, వెనక కూడా తిరిగి చూడరు మళ్ళీ. అలాగే ఎవరైనా కానీ ఏదైనా నచ్చిందనుకోండి, కష్టపడండి, 4 డబ్బులు వస్తాయి చేతిలో, ఇష్టమైంది తినండి. ఓకేనండి, నేనైతే ఇలాగే చేస్తాను. నేను చెప్పినా కూడా ఎవరికైనా ఇలాగే చెప్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.